తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కార్తీక మాసపు వెన్నెల అనే చిన్న లవ్ స్టోరీ వినేద్దామండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక్ ఇంటి ముందు బండి ఆపి గేటు తీస్తుండగా రంగారావు ఇంటి బయటకు వస్తూ కనిపించాడు. వెంటనే నవ్వుతూ బండి దిగాడు. ఏంటి మావయ్య, ఎలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు? ఇంట్లో అందరూ బాగున్నారా అంటూ పలకరించాడు. దానికి సమాధానంగా, బాగున్నాన్రా, అందరూ బాగానే ఉన్నారు. అరగంట క్రితమే వచ్చాను. అర్జెంటు పని ఉంది. నేను చెప్పాల్సిన విషయాలన్నీ మీ అమ్మకు చెప్పాను. ఆదివారం ఏమీ పనులు పెట్టుకోకు, సరేనా? వెళ్ళొస్తా అంటూ హడావిడిగా ఆటోని పిలిచి ఎక్కేశాడు. గుమ్మం దగ్గరే నిల్చున్న తల్లిని ప్రశ్నార్థకంగా చూశాడు. నవ్వుతూ ఇంటి లోపలికి రమ్మని చెప్పింది కార్తీక్ తల్లి వసుధ. కార్తీక్ బ్యాంకు ఉద్యోగి, వయస్సు 32 సంవత్సరాలు. MBA పూర్తి చేయగానే ఉద్యోగం వచ్చినా చెల్లి పెళ్లి బాధ్యతల వల్ల పెళ్లి గురించి ఆలోచనలు కాస్త ఆలస్యం అయ్యాయి. తీరా సంబంధాలు చూడటం మొదలుపెట్టాక కార్తీక్ మనసును ఏ అమ్మాయి ఆకర్షించలేదు. అమ్మా, నాకు పెళ్లి మీద ఇష్టం పోయింది. ఇంకో పెళ్లి చూపులకు వెళ్ళి మళ్ళీ భంగపడటం అవసరమా అని అడిగాడు. కార్తీక్ వసుధ ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ, ఏంట్రా అలా అంటావు? మొదట్లో ఇలానే వంకలు పెట్టి మంచి సంబంధాలు చెడగొట్టి ఇప్పుడు పెళ్లి మీద ఇష్టం లేదు అని కబుర్లు చెప్తున్నావు. నీకు అమ్మాయి నచ్చితే జాతకాలు కుదరవు, అవి కుదిరితే నీకు నచ్చదు, అన్నీ సరిపోయాయి అంటే వాళ్ళ కుటుంబం నచ్చదు, ఇంకా మా వల్ల కాదు అని అందరూ చేతులెత్తేశారు. పాపం మావయ్య కష్టపడి ఏదో సంబంధం తీసుకొచ్చాడు. మారు మాట్లాడకుండా పెళ్లి చూపులకి రా, ఆదివారం సాయంత్రం వెళ్దాం, సరేనా అంది వసుధ కార్తీక్ని మాట్లాడనివ్వకుండా. సరే అని టీవీ రిమోట్ నొక్కాడు. ఈ వాదన కొనసాగించడం ఇష్టం లేక వంటగదిలోకి వెళ్ళబోతూ ఏదో గుర్తుకు వచ్చిన దానిలా వెనక్కి వచ్చి, కార్తీక్, రేపు 2వ శనివారం కదా, నీకెలాగూ సెలవు కాబట్టి బాబాయిని చూసిరా. హాస్పిటల్లో ఉన్నప్పుడు రావడమే, నువ్వు మళ్ళీ వెళ్ళలేదు, బాగోదు, ఒకసారి చూసిరా అంది. సరే అన్నట్టు తల పంకించాడు కార్తీక్. తగరపు వలస వెళ్లే బస్సు వచ్చింది. వెంటనే ఎక్కి కూర్చున్నాడు. బస్సు ఇంకా ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉంది కాబట్టి ఖాళీగా ఉంది. కండక్టర్ ఇంకా రాలేదు. బస్సు నిండితే స్టార్ట్ చేద్దామని డ్రైవర్ బస్సు పక్కనే నిల్చున్నాడు. కిటికీ పక్కన కూర్చోవడం వల్ల ఎండ ఎక్కువగా తగులుతోంది కార్తీక్కి. కార్తీక్ వాచి చూసుకున్నాడు. 7:30 అయింది. ఇంకా నయం, బండి మీద వెళ్ళలేదు, ఎండకి మాడిపోయేవాడిని. అయినా నవంబర్లో కూడా ఇలా ఎండలు ఉంటే మే గురించి ఆలోచించక్కర్లేదు. పైగా ఈ మధ్య వైజాగ్లో కూడా ట్రాఫిక్ బాగా పెరిగింది. ఒకప్పుడు ఎంత దూరం అయినా బండి మీద వెళితే త్వరగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు గంటలు గంటలు ట్రాఫిక్లోనే ఉండాల్సి వస్తోంది అనుకున్నాడు మనసులో. కొన్ని సీట్లు నిండడంతో బస్సుని స్టార్ట్ చేశాడు డ్రైవర్. అదేమిటో అంతవరకు ఎండ చురుక్కుమనేది. బస్సు మొదలవగానే చల్లటి గాలి రావడం మొదలైంది. బస్సు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ల హడావుడితో సాగిపోతుంది. ఇంతలో వెంకోజీపాలెం ఆంజనేయ స్వామి గుడి వచ్చింది. ఆ పక్కనే బస్టాపు. ఇంతకుముందు అమ్మవారి గుడి దగ్గర ఉండేది. నిజమే, ఆ బస్టాపు నాకు ఎన్ని జ్ఞాపకాలిచ్చింది అనుకుంటూ గతంలోకి జారుకున్నాడు. 11 ఏళ్ల క్రితం, 2007వ సంవత్సరం. కార్తీక్ బస్టాప్లో అసహనంగా నిల్చున్నాడు. ఇంతలో రాజు, కార్తీక్ స్నేహితుడు పలకరించాడు. ముభావంగానే పలకరించాడు కార్తీక్. అది గమనించిన రాజు, ఏమైందిరా అలా ఉన్నావు? అవును, నీ బైక్ ఏమైంది, రిపేర్కిచ్చావా అన్నాడు. రిపేరా తొక్క? అదేమీ లేదు, చక్కగా కిందటి వారం అంతా బైక్ మీద వెళ్ళానా. మొన్న మా నాన్న ఫ్రెండ్ కొడుక్కి యాక్సిడెంట్ అయిందంట. అప్పటి నుంచి నేషనల్ హైవే మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అది ఇది అంటూ బస్సులో వెళ్ళమన్నారు మా అమ్మ నాన్న. చక్కగా జాయిన్ అయిన వారం అంతా త్వరగా ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు అసలైన క్లాసులు మొదలైనప్పుడు ఇలా బస్సులో వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా 2 సంవత్సరాలు బస్సులో వెళ్ళి ఒళ్ళు హూనం చేసుకోవాల్సిందే. అంతా నా కర్మ అని కోపాన్ని వెళ్ళగక్కాడు కార్తీక్. అయినా మరి 2 సంవత్సరాలు ఆ భయం ఉంటుంది అంటావా? 1-2 నెలలు చూసి నువ్వే బ్రతిమలాడి బైక్ అడిగితే సరిపోతుంది అన్నాడు రాజు. ఒరేయ్, మా బాబు గురించి నీకు తెలియదు. ఇంటర్ అయ్యాక బైక్ కొంటాను అని ఇదిగో MBAలో చేరే ముందు కొన్నాడు. ఇంకా ఇప్పుడు వచ్చిన భయం పోవాలంటే కనీసం సంవత్సరం పడుతుంది. వచ్చి అరగంట అయింది. ఇప్పటికి 2 బస్సులు వదిలేశాను. కనీసం కాళ్ళు పెట్టడానికి కూడా స్థలం లేదు.
అదిగో బస్సు వస్తోంది పదా అని గబగబా ముందుకు వచ్చి నిలబడ్డాడు కార్తీక్. ఆ వెనకాలే రాజు కూడా వచ్చాడు. బస్సు వచ్చింది కానీ ఇది కూడా జనాలతో నిండుగా ఉంది. కార్తీక్ లోపలికి వెళ్ళి మగ్గే కన్నా ఫుట్బోర్డు మీద నిలబడటం ఎంతో నయం అని రాజు ఆపాడు కార్తీక్ని. అందరూ ఎక్కాక వాళ్ళిద్దరూ ఫుట్బోర్డు మీద నిల్చున్నారు. బస్సు బయలుదేరుతుంది అనగా స్టాప్, ఆపండి, స్టాప్ అని గొంతు వినపడింది కార్తీక్కి. ఎదురుగా ఉన్న రాజు తల పక్కకి జరిపి చూశాడు. పసుపు రంగు చుడీదార్ పైన తెల్లటి చున్నీతో భుజానికి బ్యాగ్, మరో చేతిలో పుస్తకాలతో పరిగెట్టుకుంటూ వస్తున్న అమ్మాయిని చూశాడు. అప్పటికి ఈ సినిమా విడుదలవ్వలేదు. లేకపోతే ఎల్లో చుడీదార్, వైట్ చున్నీతో దోచే నాయదా అంటూ పాట వేసుకునేవాడేమో. అమ్మాయిని చూస్తూనే బస్సు మీద గట్టిగా కొట్టాడు. బస్సు స్టార్ట్ చేద్దాం అనుకున్న డ్రైవర్ వెంటనే ఆపాడు. అమ్మాయి పరిగెడుతూ వచ్చి కార్తీక్కి నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి ముందు వైపుకు వెళ్ళి ఎక్కింది. తన నవ్వు సూటిగా వచ్చి కార్తీక్ హృదయాన్ని తాకింది. అంతకన్నా పిచ్చెక్కించింది ఆ అమ్మాయి నవ్వినప్పుడు బుగ్గ మీద పడిన సొట్ట. మనసును ఎంత ఆపుదామనుకున్నా ఆగకుండా ఆమెను చూడమని తొందర పెట్టింది కార్తీక్ మనసు. బస్సు బయలుదేరింది. ఆ అమ్మాయి కిటికీ పక్కన నిల్చుంది. అందుకే గాలికి ముంగుర్లు ఎగురుతుంటే సరిచేసుకుంటూ ముందు ఉన్న అమ్మాయితో మాట్లాడుతుంది. పొడుగాటి ఒత్తైన జడ ఆమెకు బరువుగా అనిపించదా అనుకున్నాడు కార్తీక్. అతను ఏదో మాట్లాడినట్టు ఒక్కసారి అతని వైపు చూసింది. కంగారుగా తలదించుకున్నాడు. ఆమెను చూస్తూనే తను దిగవలసిన బస్టాప్ వచ్చిన సంగతి మర్చిపోయాడు. రాజు భుజం తట్టి దిగరా, స్టాప్ వచ్చింది అని అనడంతో తనని వదిలి వెళ్ళవలసి వస్తున్నందుకు బాధపడుతూ దిగాడు. అమ్మాయికి సీట్ దొరకడంతో కూర్చుంది. కార్తీక్ని ఓరగా చూసింది. అది చూసిన కార్తీక్ సంతోషానికి అవధుల్లేవు. ఇంకా ఆ రోజు నుండి బస్సులో వెళ్ళవలసి వచ్చినందుకు బాధపడలేదు. కాలక్రమేణా ఆ అమ్మాయి పేరు ప్రియా అని, ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతోంది అని తెలుసుకున్నాడు. కార్తీక్, ఈరోజు ప్రెజెంటేషన్ నీకు భయంగా లేదా అని అడిగాడు రాజు. ప్రియని చూస్తూ తన్మయత్వంలో ఉన్న కార్తీక్కి ఆ ప్రశ్న విసుగు అనిపించింది. ఏమీ భయం లేదు. ఈరోజు కలలోకి ప్రియ వచ్చిందిరా. తను ఎప్పుడు కలలోకి వచ్చినా మంచే జరుగుతుంది. ఎగ్జామ్స్ అప్పుడు కూడా వచ్చింది. చూసావుగా మన పర్సంటేజ్ ఎంత వచ్చిందో, కాబట్టి నాకు భయం లేదు అన్నాడు ధీమాగా కార్తీక్. దానికి రాజు నవ్వుకుంటూ, అబ్బో అది నీ తెలివి గాని ఆ అమ్మాయి గొప్పతనం ఏముంది. సరే, మనం ఒక పందెం పెట్టుకుందాం. నువ్వు ప్రజెంటేషన్ బాగా ఇస్తే కుదిరితే ఈరోజు సాయంత్రం లేదా రేపు పొద్దున్న ప్రియతో మాట్లాడాలి, సరేనా అన్నాడు రాజు. అబ్బా ఏం పందెంరా, అదిరిపోయింది. కానీ ప్రియతో ఏం మాట్లాడాలిరా, కొంచెం భయంగా ఉంది అన్నాడు కార్తీక్ ఆలోచిస్తూ. నీ ఇష్టంరా, కానీ పందెంలో ఓడిపోతే నేను అడిగింది ఇవ్వాలి, సరేనా అన్నాడు రాజు. సరే అన్నట్టు తల ఊపాడు కార్తీక్. ఏంట్రా ఈరోజు ఒక్క బస్సు రావట్లేదు, ఇలా అయితే ఇంటికి ఎప్పుడు వెళ్తాం అన్నాడు వాచి చూసుకుంటూ కార్తీక్. హలో సార్, తమరు పందెం సంగతి మర్చిపోయారా అన్నాడు రాజు కార్తీక్ భుజం తట్టి. ఒక కన్ను మూసి నిట్టూర్చి, నీకింకా గుర్తుందా, అయినా ప్రియా మనం వెళ్ళిన బస్సులో రావాలి కదా, తను ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు అన్నాడు కొంటెగా. సరే చూద్దాం, అదిగో బస్సు, పద, నిండుగా ఉంది, తప్పకుండా ప్రియ ఉండే ఉంటుంది అని లాక్కుని వెళ్ళాడు కార్తీక్ని రాజు. బస్సు నిండుగా ఉంది. కండక్టర్ అందరినీ లోపలికి తోస్తున్నాడు. అమ్మాయిలకు దగ్గరగా నిల్చున్నారు కార్తీక్, రాజు. ప్రియ కూడా బస్సులోనే ఉంది. రాజు కార్తీక్ని తొందర పెట్టాడు. వెంకోజీపాలెం బస్టాప్ వచ్చేలోపు మాట్లాడమని. కానీ కార్తీక్కి ధైర్యం చాలటం లేదు. ఇంకా చేసేదేమీ లేక ముందుకు తోశాడు రాజు. అప్పటి వరకు వాళ్లకు కొంత దూరంలో ఉన్న ప్రియ దగ్గరకు వచ్చింది. ఒక్క ఉదుటున చెయ్యెత్తి చెంప మీద కొట్టింది. తనను కొట్టిందేమో అని కళ్ళు మూసుకొని చెంప నిమురుకున్నాడు కార్తీక్. కానీ చెంప పగిలింది తనకు కాదు, తన పక్కన ఉన్న ఇంకొక వ్యక్తికి. ఆశ్చర్యంగా చూశాడు కార్తీక్ ప్రియవైపు. నేను అక్కడి నుండి గమనిస్తున్నాను. చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఎక్కడెక్కడో చేతులు పెడుతున్నావు. నీకు బుద్ధుందా లేదా? నాకు అక్కడి నుండి కనిపిస్తుంది, మీకెవరికి కనిపించట్లేదా అని ప్రశ్నించింది. ఆ వ్యక్తి నడి వయసులో ఉన్నాడు. కాస్త తాగి ఉన్నట్టు అతని ఎర్రటి కళ్ళు చెప్తున్నాయి. అతని ముందు ఉన్న స్కూల్ యూనిఫామ్లో అమ్మాయి ప్రియని హత్తుకుని ఏడ్చింది. ఆమె ఏడ్పును బట్టి చూస్తే వాడు చేస్తున్న పనిని వ్యతిరేకించలేక నిస్సహాయంగా ఉండిపోయింది అని అర్థమైంది అందరికీ. ఆ వ్యక్తి ప్రియవైపు కోపంగా చూస్తూ ముందుకు రాబోయాడు. అంతే, అందరూ తలో చెయ్యి వేసి బస్సు కిందకు దించి చితకబాదారు.
అరే మావా, ఏంట్రా అలా ఉండిపోయావు అని రాజు పిలిచే వరకు స్థానువులా ఉండిపోయాడు కార్తీక్. ఇంతలో వెంకోజీ పాలెం వచ్చింది. ప్రియతో పాటు ఇద్దరూ దిగారు. ప్రియ వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రాజు కార్తీక్ మాత్రం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. రేయ్, పోనీ ఇప్పుడైనా మాట్లాడరా అన్నాడు రాజు ప్రియ వైపు చూపిస్తూ. పోరా, ఇప్పటికీ గుండె చూడు ఎలా కొట్టుకుంటోందో. కొన్ని రోజులు నన్ను వదిలేయ్, నీకేం కావాలో చెప్పు, అది చేస్తా అన్నాడు కార్తీక్ గుండెల మీద రుద్దుకుంటూ. హహా, సరే, పందెం ఓడిపోయావు, నాకు కావలసినప్పుడు అడుగుతా, గుర్తుపెట్టుకో అన్నాడు రాజు. ఇద్దరూ నవ్వుకుంటూ నడవసాగారు. కార్తీక్ వాచి వైపు చూసుకుంటూ నుదుటికి పట్టిన చెమటను కర్చీఫ్తో తుడుచుకుంటున్నాడు. పక్కన ఉన్న రాజు అడిగాడు, ఏంట్రా అంత కంగారుగా ఉన్నావు, ఏమైంది అని. దానికి కార్తీక్, ఏమైందో తెలియదురా, ప్రియా 2 రోజుల నుండి రావట్లేదు, ఏమైందా అని టెన్షన్గా ఉంది అన్నాడు. ఫైనల్ ఇయర్ కదరా, ఏమైనా ప్రాజెక్ట్లో బిజీగా ఉందేమో అన్నాడు ధైర్యం చెప్తున్నట్టు. లేదురా, సెకండ్ సెమిస్టర్లో ఉందిరా ప్రాజెక్ట్ అని మరోసారి వాచి వైపు చూసుకున్నాడు. ఇంతలో ఎవరో అరిచారు, ప్రియ వస్తోందే అని. రాజు కార్తీక్ అటువైపు చూశారు. ప్రియ దాదాపు పరిగెడుతున్నట్టు వస్తోంది. ముఖం కాంతివంతంగా ఉంది. చేతులకి కాళ్లకు గోరెంటాకు, చేతుల నిండా గాజులు. బస్టాప్లోకి వచ్చి నిల్చుంది. అమ్మాయిలందరూ ప్రియ చుట్టూ గుమిగూడారు. వాళ్ళల్లో ఒక అమ్మాయి అడిగింది, నిశ్చితార్థం ఎలా జరిగిందే అని. అందరికీ సిగ్గుపడుతూ నవ్వుతూ సమాధానాలు చెప్తోంది. రాజుకి విషయం అర్థమైంది. కార్తీక్ని అక్కడి నుండి తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో కార్తీక్ వైపు చూశాడు. కానీ కార్తీక్ కళ్ళు అప్పటికే ఎర్రగా మారిపోయాయి. రాజు చెయ్యి గట్టిగా పట్టుకుని, అరే, ఈ రోజుకి ఆటోలో వెళ్ళిపోదాన్రా అన్నాడు. రాజు వెంటనే ఆటోని పిలిచాడు. ఇద్దరూ ఎక్కారు. ఎక్కిన వెంటనే కంట్లో ఉబికి వస్తున్న కన్నీరు ఆపుకుని, రాజు, తనకి నా మీద ప్రేమ లేదా, అలా ఎలా నిశ్చితార్థానికి ఒప్పుకుంది అన్నాడు కార్తీక్. దానికి రాజు నవ్వి, ఒరేయ్, చిన్నపిల్లలా మాట్లాడకు, ఆ అమ్మాయితో నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా, నీ ప్రేమ సంగతి ఆ అమ్మాయికి చెప్పావా? ఆ అమ్మాయి నిన్ను చూసినంత మాత్రాన తనకి నువ్వంటే ఇష్టమని నువ్వు ఊహించుకుంటే అది తన తప్పు కాదు. ధైర్యంగా ప్రేమ విషయం చెప్పకుండా ఆ అమ్మాయిని తప్పుపడుతున్నావు అని మందలించాడు. కార్తీక్ అప్పుడు తలదించుకున్నాడు. రాజు కార్తీక్ భుజం తట్టి, జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోవడానికి టైం పడుతుంది, కానీ మర్చిపోతేనే నీకు మంచిది. ఆ రోజు పందెం ఓడిపోయినప్పుడు ఏమి కావాలన్నా ఇస్తా అన్నావుగా, నువ్వు మళ్ళీ మామూలు కార్తీక్వే అయిపోవాలిరా, అదే నాకు కావాల్సింది అంటూ ప్రమాణం చేయించుకున్నాడు రాజు. ఫోన్ మోగడంతో గతంలో నుండి వర్తమానంలోకి వచ్చాడు కార్తీక్. ఫోన్ లిఫ్ట్ చేసి, బాబాయ్, ఇదిగో కార్ షెడ్ దగ్గర ఉన్నాను, ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అవును, కొంచెం నడుము నొప్పి ఉంది, అందుకే బస్సులో వస్తున్నాను, బండి డ్రైవ్ చేయడం కష్టం కదా అని. సరే, నాకు తెలుసు కదా ఇల్లు, పర్లేదు, ఉంటాను. ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు. అదే కదా ప్రియని చివరిగా చూడటం. తర్వాత అమ్మా నాన్నని ఒప్పించి బండి మీద వెళ్ళాను కాలేజీకి. ఎంత త్వరగా గడిచిపోయింది కాలం అనుకుంటూ ఉండగానే కార్తీక్ దిగే స్టాప్ రావడంతో ఆలోచనలు ఆపి బస్సు దిగాడు. కార్తీక్ అన్న వసుధ పిలుపుకి మేడ మీద సిమెంట్ బెంచ్ మీద రగ్గు కప్పుకొని చంద్రుణ్ణి తదేకంగా చూస్తున్న కార్తీక్ ఉలిక్కిపడి తల్లివైపు చూశాడు. ఏం చేస్తున్నావురా ఇంత చలిలో అని అడిగింది వసుధ. చంద్రుణ్ణి చూడమ్మా, ఎంత ప్రశాంతంగా ప్రకాశవంతంగా ఉన్నాడో, అలా చూస్తూనే ఉండాలని అనిపిస్తోంది కదా అన్నాడు కార్తీక్. దానికి వసుధ, పౌర్ణమి 2 రోజుల్లో ఉంది కదరా, అందుకే అది. సరే గాని నీకో విషయం చెప్పడానికి వచ్చాను. ఒరేయ్, నీది వెన్నెలది జాతకాలు బాగా కలిశాయిరా, అందుకేనేమో నువ్వు కూడా ఆ చంద్రుడు ఇచ్చే వెన్నెలని అంత ఇష్టంగా చూస్తున్నావు. ఈసారి మాత్రం ఏమీ సాకులు చెప్పకురా, మీ మామయ్యకి బాగా తెలిసిన వాళ్ళు, నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూడాలని ఉందిరా, దయచేసి మా బాధ అర్థం చేసుకో అంది వసుధ. అమ్మా, నీకు మాట ఇస్తున్నా, ఈసారి తప్పకుండా నీ మాట వింటాను. ఇన్నాళ్ళు ఒక మనిషిని అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. కొంతమంది ఎక్కువ మాట్లాడేవారు, కొంతమంది తక్కువ మాట్లాడేవారు. అందుకే జీవితాంతం గడపాలి కాబట్టి ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా ఇబ్బంది అనుకున్నా కానీ నేను ఆలోచిస్తున్న విధానం తప్పు అని ఇప్పుడు అర్థమైంది. ఒక మనిషిని అర్థం చేసుకోవడం మనం మాట్లాడే 10 నిమిషాల్లో కుదరని పని అని పెళ్లి చేసుకున్నాక కూడా అర్థం చేసుకోవచ్చు అని తెలుసుకున్నాను అన్నాడు కార్తీక్.
సరే పోనీ, ఇప్పటికైనా నీకు అర్థమైంది. భోజనానికి రా, నాన్నగారు ఎదురు చూస్తున్నారు అంది వసుధ కిందకు దిగుతూ. వెంటనే కార్తీక్ కూడా లేచాడు. మరోసారి ఆకాశం వైపు చూశాడు. వెన్నెల అనుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఒక పేరు కార్తీక్ మనసులో పులకింతని కలుగజేసింది. కారులో కూర్చున్నాడు అన్న మాటే గాని కార్తీక్ మనసు భయం ఆతృతతో నిండిపోయి ఉంది. అందరూ ఎక్కారు. డ్రైవర్ పక్కన కార్తీక్ మామయ్య రంగారావు కూర్చుంటే వెనక సీట్లో కార్తీక్ తల్లి వసుధ, ఆమెతో పాటు తండ్రి ప్రసాద్ కూడా కూర్చున్నాడు. కారు బయలుదేరింది. రంగారావుకు కార్తీక్ పరిస్థితి అర్థమైందేమో మాట్లాడటం మొదలుపెట్టాడు. కార్తీక్, నువ్వేమీ భయపడకు. తను నీకు తగ్గ జోడి అంటే చూడటానికి మాత్రమే కాదు, ఆలోచనలో కూడా నీలాగే బాధ్యతగా ఉంటుంది కుటుంబం పట్ల. ఈ రోజుల్లో మగపిల్లలే చెల్లెళ్ళ పెళ్ళి ఆలోచించడానికి భయపడుతున్నారు. అలాంటిది ఆడపిల్ల అయి ఉండి 2 చెల్లెళ్ళ పెళ్ళి తండ్రి స్థానంలో ఉండి ఘనంగా చేసింది. అప్పటికి అమ్మని చూసుకోవడానికి ఎవరూ లేరు. నేను పెళ్ళే చేసుకోను అంటే నేను వాళ్ళ అమ్మగారు ఒప్పించాము. నీ గురించి చెప్పాను, అప్పటికి ఒప్పుకుంది అన్నాడు. ఆ మాటలు విన్న కార్తీక్ తల్లిదండ్రులు సంతోషించారు. కార్తీక్కి వెన్నెల మీద గౌరవం పెరిగింది. ఆమెను చూడాలని కన్నా తనతో మాట్లాడాలి అన్న ఆతృత పెరిగింది. ఇంతలో కారు అపార్ట్మెంట్ దగ్గర ఆగింది. అందరూ కిందకు దిగారు. అక్క, లిఫ్ట్ పనిచేయట్లేదంట, మెట్ల మీద నుండి వెళ్ళాలి, 3వ అంతస్తు అన్నాడు వసుధను ఉద్దేశించి. అందరూ మెట్లెక్కుతున్నారు. ఇంతలో పైనుండి ఒక ఆవిడ చేతిలో ఉన్న పసుపు గిన్నె చేయి జారి కొంచెం కార్తీక్ షర్టు మీద పడి కింద పడింది. అయ్యో సారీ బాబు అంటూ ఆవిడ సంజాయిషి ఇచ్చుకుని గిన్నె తీసుకుని కిందకు వెళ్ళిపోయింది. కార్తీక్, పైనే వాళ్ళ ఇల్లు, వెళ్ళగానే వాష్ చేసుకుందువు గాని అన్నాడు రంగారావు. సరే మావయ్య, పర్లేదు అని పైకి అన్నాడే కానీ లోపల మాత్రం ఇదేంటి ఇలా అయింది, మొదటిసారి ఆ అమ్మాయిని కలుస్తున్నాను, ఇప్పుడు షర్టు మీద మరకతో బాగుంటుందా అనుకున్నాడు. వెన్నెల వాళ్ళ అమ్మగారు అందర్నీ లోపలికి ఆహ్వానించి తనను తాను పరిచయం చేసుకుంది. ఆంటీ, కొంచెం వాష్రూమ్ ఎక్కడో చెప్తారా, మరక పడింది, క్లీన్ చేయాలి అన్నాడు సంశయిస్తూ కార్తీక్. దానికి ఆవిడ, అయ్యో కామన్ బాత్రూంలో నీళ్లు రావట్లేదు, రిపేర్ అయింది, బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంది, వెళ్ళు బాబు, పర్లేదు వెళ్ళు బాబు అంది కార్తీక్ మొహమాటం చూసి. కార్తీక్ కాస్త భయంగానే బెడ్రూంలోకి అడుగుపెట్టాడు. ఎవరూ లేరు. బాల్కనీలో ఎవరో నిలబడినట్టు నీడ కనిపిస్తోంది. బాత్రూమ్ తలుపు దగ్గరే ఉంది. వెంటనే లోపలికి వెళ్ళి షర్టు మీద మెల్లగా నీళ్లు వేసి తుడిచాడు. మరక మాత్రం పోవటం లేదు. అయ్యో, ఇలాగే తనని కలవాలి అనుకుని బయటకు వచ్చాడు. ఎదురుగా ఎవరో వచ్చి ఢీ కొట్టడం, బాత్రూమ్ తలుపు మీద ఇద్దరూ పడి క్రింద పడటం ఒకేసారి జరిగింది. సరిగ్గా అదే సమయంలో కరెంటు పోయింది. సారీ అండి, చూసుకోలేదు, మీకేమీ తగలలేదు కదా అన్నాడు కార్తీక్. లేదండి, ఏమీ కాలేదు, లేవండి అంది వెన్నెల. మొదటిసారి ఆమె గొంతు విన్న కార్తీక్ మైమర్చిపోయాడు. లేచి నిల్చుని ముందుకు వెళ్ళబోయాడు. తన షర్టుకి ఏదో తగులుకున్నట్టు అనిపించి చూస్తే వెన్నెల చీర చివరిలో చిన్న దారం తన షర్ట్ బటన్ దగ్గర చిక్కుపడింది. చీకట్లో ఏమీ కనపడలేదు అనుకుంటూ వెన్నెల ఫోన్ గురించి వెతుకుతూ ముందుకు వెళ్ళబోయింది. కార్తీక్ చిక్కుపడిన విషయం చెప్పాడు. ఇంతలో మళ్ళీ కరెంటు వచ్చింది. అప్పుడు చూశాడు వెన్నెలని. అప్రయత్నంగా అతని నోటి నుండి వచ్చిన మాట ప్రియా. ఈలోగా వెన్నెల చిక్కు తీసింది. కార్తీక్ ఏదో మాట్లాడబోయేంతలో వసుధ వచ్చి కార్తీక్ని హాల్లోకి తీసుకువెళ్ళింది. కార్తీక్, అమ్మాయిని చూడు అంది వసుధ. కార్తీక్కి అంతా గందరగోళంగా ఉంది. వెన్నెల ప్రియా ఒక్కరేనా లేదా ఇద్దరా అని అనుకుంటూ ఉన్నాడు. కానీ వెన్నెల తనని గుర్తుపట్టలేదు. అయినా నేనేమైనా తనకి ఫ్రెండునా గుర్తుపెట్టుకోవడానికి? కానీ ప్రియకి పెళ్ళైపోయింది కదా అని కార్తీక్ అనుకుంటుంటే వెన్నెల తల్లి కార్తీక్ వెన్నెలతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నాడేమో అని, బాబూ నువ్వు అమ్మాయి వెళ్ళి ఆ రూమ్లో మాట్లాడుకోండి అని చెప్పింది. నాకు కావాల్సింది అదే అనుకుని కార్తీక్ వెన్నెల వెనకనే వెళ్ళాడు. మీ గురించి అమ్మ, రంగారావు అంకుల్ అంతా చెప్పారు. నా గురించి కూడా మీకు చెప్పే ఉంటారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. PhD పూర్తి చేయాల్సి ఉంది ఇంకా అంటూ చెప్పబోతున్న వెన్నెల మాటలకు అడ్డు వస్తూ, మీరు ఇంజనీరింగ్ ఏ కాలేజీలో ఎప్పుడు చదివారు అని అడిగాడు. ఎందుకో వెన్నెలకు ఆ ప్రశ్న నచ్చలేదు. ఏదో కూపీ లాగుతున్నట్టు అనిపించింది. కానీ బయటకి కనపడనివ్వకుండా సమాధానం చెప్పింది. వెంటనే మరో ప్రశ్న వేశాడు.
మీ పూర్తి పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు. మళ్ళీ ఆదుర్దా కనిపిస్తుంది అతని ప్రశ్నలో. కానీ వెన్నెలకు కాస్త చిరాకు తెప్పిస్తున్నాయి అతని ప్రశ్నలు. కానీ సమాధానం చెప్పాలని చెప్పింది. వెన్నెల ప్రియ అని. అంతే. కూర్చున్నవాడు కాస్త ఒక్కసారి నిల్చుని బాల్కనీలోకి వెళ్ళి గంతులు వేయసాగాడు. వెన్నెల అతని ప్రవర్తనకు బిత్తరపోయింది. ఇంతలో కార్తీక్ తనంతట తనే తేరుకుని లోపలికి వచ్చి వెన్నెల ముందు కూర్చున్నాడు. నేను మీకు ఒక విషయం చెప్పాలి. అది చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అన్నాడు. వెన్నెల అయోమయంగా ముఖం పెట్టి సరే అంది. మీకు ఇదివరకే నిశ్చితార్థం అయింది కదా అని అడిగాడు. అవును అయింది. చదువు అయిపోయాక పెళ్ళి అన్నారు. పెళ్ళి ఇంకో నెల రోజులు ఉంది అనగా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడే తెలిసింది ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో. అందరూ దూరం పెట్టారు మమ్మల్ని. పెళ్ళి ఆగిపోయింది. అప్పులు ఎన్ని ఉన్నాయో తెలిసింది. నాన్న పెంపకంలో గారాబంగా పెరిగిన నేను రంగారావు అంకుల్ సాయంతో ఇంటి బాధ్యత నాపై వేసుకుని ఇన్ని సంవత్సరాలు గడిపాను. నేను నా 2 చెల్లెళ్ళ పెళ్లి చేస్తున్నప్పుడు మళ్ళీ మా బంధువులు అందరూ కలిశారు. ప్రేమ ఒలకబోశారు. కానీ నేనెవరినీ నమ్మలేదు. పెళ్ళైతే అమ్మ బాధ్యత ఎవరు చూస్తారు అని పెళ్ళే వద్దు అనుకున్నా. కానీ అంకుల్ మీ గురించి చెప్పారు. అందుకే సరే అన్నాను. కానీ నాకో సందేహం. మీకు నాకు ఇదివరకు నిశ్చితార్థం అయింది అని చెప్పలేదు అన్నారు. మరి మీకెలా తెలుసు అని అంది వెన్నెల. అంతవరకు వెన్నెల చెప్పిన గతం విని తను సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తోంది అనుకున్నాడు. కానీ ఇన్ని కష్టాలు పడింది అని తెలిసాక కార్తీక్ మనసులో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చింది. ఒక్కసారి బాల్కనీలోకి వస్తారా అని అడిగాడు కార్తీక్. ఎందుకు అని అంది అనుమానంగా. వెన్నెల ప్రియ ప్లీజ్ అన్నాడు కార్తీక్ బాల్కనీలోకి నడుస్తూ. చేసేదేమీ లేక అతని వెనకే నడిచింది. కార్తీక్ వెన్నెల ముందు నిల్చుని చంద్రుణ్ణి చూపిస్తూ చూశారా ఆ నిండు చందమామని? 11 ఏళ్ల క్రితం ఇలాంటి వెన్నెల రోజే ఆ చంద్రుణ్ణి చూస్తూ ఆ రోజు ప్రొద్దున చూసిన అమ్మాయి గురించి ఆలోచించాను. మళ్ళీ సంవత్సరం తరువాత ఇలాంటి వెన్నెల రోజే ఆ చంద్రుణ్ణి చూస్తూ ఆ అమ్మాయి మరొకరి శ్రీమతి కాబోతోంది అని కన్నీరు పెట్టుకున్నాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే అమ్మాయి నా ముందు నేను పెళ్లి చూపులకు చూడడానికి వచ్చిన అమ్మాయిగా నిల్చుంది. నాకన్నా అదృష్టవంతుడు ఎవరైనా ఉంటారా అన్నాడు వెన్నెల వైపు కన్నార్పకుండా చూస్తూ. ఏదో చెప్తున్నాళ్లే అనుకున్న వెన్నెల కాస్త కంగారుపడి చెప్తోంది తన గురించే అని గ్రహించింది. అది కార్తీక్కు అర్థమైంది. వెంటనే వెన్నెల మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మీకు గుర్తుందో లేదో ఒకరోజు కొంచెంలో మీ చెంపదెబ్బ తప్పించుకున్నా అన్నాడు చెంపను నిమురుకుంటూ. అప్పుడు గుర్తుకు వచ్చింది వెన్నెలకి. తన ముఖంలో భావాలు మారడం గమనించాడు. ఏదో దొరికింది అన్నంతగా వెలిగిపోయింది. మీరా ఇప్పుడు గుర్తొచ్చింది. అసలు పోల్చుకోలేకపోయాను. సారీ అంటూ తనలో తనే నవ్వుకుంది. ఇప్పుడు తెలిసిందా మీ నిశ్చితార్థం గురించి ఎలా తెలిసిందో? ఆ రోజే చివరిసారి మిమ్మల్ని చూడటం, తర్వాత ఇప్పుడే అన్నాడు కార్తీక్. అప్పుడు వెన్నెల నవ్వింది. బుగ్గ మీద సొట్టపడింది. చాన్నాళ్ల తర్వాత అది చూసిన కార్తీక్ ఇంకా ఆగకుండా మోకాళ్ల మీద నిల్చున్నాడు. ఆ వెన్నెల సాక్షిగా ఈ వెన్నెలను ఈ కార్తీక్ మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడు. మరి నీకిష్టమేనా అన్నాడు. వెన్నెల ఏమీ అనకుండా నవ్వుతూ చెయ్యి ఇచ్చింది. ఇంతలో గట్టిగా చప్పట్లు వినిపించాయి. ఇద్దరూ పక్కకు చూశారు. అందరూ బెడ్రూమ్లో ఉన్నారు. ఏరా నాకెప్పుడు ఈ విషయం చెప్పలేదు. పోనీలే మొత్తానికి నువ్వు ఇష్టపడిన అమ్మాయినే కలిశావు. అంతా ఆ దేవుడి దయ అంది వసుధ. అందుకే అంటారు పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి అని. మనం నిమిత్త మాత్రులం అక్క. త్వరగా ముహూర్తాలు చూస్తే మన బాధ్యత తీరిపోతుంది. కార్తీక్ మనం బయలుదేరాలరా, లేట్ అవుతుంది, త్వరగా రా అన్నాడు రంగారావు హాల్లోకి వెళుతూ. వెన్నెల తల్లి కూడా ఇద్దరి వైపు చూసి నవ్వుతూ వాళ్లతో హాల్లోకి వెళ్ళిపోయింది. కార్తీక్ అసలు ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించలేదు. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్లతోనే మనం సంతోషంగా ఉంటామంటారు. అందుకే ఇన్ని సంవత్సరాలు అయినా నా మీద ఇంత ఇష్టాన్ని పెంచుకున్న నీతో జీవితం పంచుకోవడం నా అదృష్టం అంది కార్తీక్ కళ్ళలోకి చూస్తూ. నాకు ఇంకో కోరిక ఉంది, తీరుస్తావా అన్నాడు కార్తీక్ కొంటెగా. ఏంటది అంది వెన్నెల. నీ నవ్వు మొదటిసారి చూసినప్పుడే కలిగింది అది. అది నువ్వు నవ్వితే పడే నీ బుగ్గ మీద సొట్ట, ఆ సొట్టని తాకాలని అన్నాడు నవ్వుతూ.
ఓహో, అదైతే పెళ్ళయ్యాకే అంది వెన్నెల. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసి నవ్వుకున్నారు. కార్తీక మాసపు వెన్నెలలో ఇద్దరూ నవ్వుకుంటుంటే చంద్రుడికి కూడా ముచ్చట వేసిందేమో. ఇంకాస్త ప్రకాశవంతంగా వెలిగిపోయాడు. శుభం సమాప్తం.